Sir, it's our pleasure, sir, to felicitate you. భీమారావు గారికి అదేవిధంగా ఈ పాఠశాల అధ్యాపక బృందానికి అధ్యాపకేతర బృందానికి పూర్వప్రములకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఓరియంటల్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ శుభాశిస్సులు అందజేస్తాం. ఓరియంటల్ పాఠశాలలు అంటే సంస్కృతానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పాఠశాలలు. రాను రాను సంస్కృతం మీద మక్కువ తగ్గిపోయి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే అది మనకి బయట పరపతిని పెంచుతుంది అనేటువంటి ఆలోచనతోటి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆ పరంపరలో కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి సరైనటువంటి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందనేటువంటి మాటను తెలియజేస్తాను. ముఖ్యంగా ఇది 1966లో ప్రారంభించారని చెప్పారు చింతలపాటి మూర్తిరాజు గారు. ఆయన అనేక విద్యా సంస్థల్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ కూడా చాలా పాఠశాలలు, చాలా కళాశాలలు కూడా ఆయన స్థాపించారు. ఒకనొక సమయంలో ఆయన స్థాపించేటువంటి కళాశాలలో కళాశాలకు పెట్టే పేరు కూడా దేశ నాయకులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టారు. ఆయన జంగారెడ్డిలో ఒక కళాశాల ఉంటుంది, దాని పేరు ఛత్రపతి శివాజీ ప్రసిద్ధ జయంతోత్సవ కళాశాల. అంటే ఆయన ఛత్రపతి శివాజీ 300 సంవత్సరాలైన సందర్భంగా ఏర్పరిచినటువంటి కళాశాల కనుక ప్రసిద్ధ జయంతోత్సవ కళాశాల అని పెట్టారు. అలాగే చాలా విద్యార్థి కోసం ఆయన చేసిన కృషి అద్భుతం. ఇవాళ ఇది మున్సిపాలిటీలో విలీనం కావటం, మున్సిపల్ స్కూల్ గా ఇది ఉండటం, దీంట్లో ముఖ్యంగా ఇప్పుడే మేడం గారు చెప్పారు, క్రితం సంవత్సరం జరిగినటువంటి పరీక్షల్లో 100కు 100% ఉత్తీర్ణత శాతం పొందినటువంటి పాఠశాలగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. టీచర్స్ కానీ అధ్యాపకేతర బృందానికి కానీ బాగా చదువుకుని 100% ఉత్తీర్ణతకు వెళ్ళే విద్యార్థులకు కానీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహకరించడానికి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలనేటువంటి ఆలోచన కాకుండా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి తప్పనిసరిగా. మన ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇంగ్లీష్ అవసరం తప్పితే కేవలం ఇంగ్లీషే మన జీవితాన్ని నడుపుతుంది అనేటువంటి మాటను పక్కన పెట్టి ప్రాచీన భాష అయినటువంటి సంస్కృతం, అదే రకంగా మరొక ప్రాచీన భాష తెలుగు, వీటిని కూడా బాగా నేర్చుకుని మన మాతృభాషను నేర్చుకుని జాతీయ భాషని హిందీ నేర్చుకుని అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ ని నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి మన కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా యువ నాయకులు, మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారు కూడా ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కిట్లు ఉన్నాయో వాటిని కంటిన్యూ చేద్దాం, ఎక్కడా కూడా వారు ఇచ్చేది కనుక మనం ఆపేయాలనేటువంటి సిద్ధాంతం పెట్టుకుంటూ పిల్లలకి ఆ కిట్లు పంపిణీ చేద్దాం అనేటువంటి ఒక మంచి ఆలోచన చేశారు. అందువల్ల వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మంత్రి అయిన తర్వాత మాట్లాడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఏదో సన్మాన కార్యక్రమాలు అయితే అది వేరే విషయం, కానీ ప్రధానంగా అభివృద్ధి విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటిగా నిరదవోలు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలోను, ఆ తర్వాత ఇక్కడ ఓరియంటల్ పాఠశాలలోను పాల్గొనడం అనేది నాకు మంచి కార్యక్రమంలో పాల్గొంచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ, ఎప్పుడైనా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సహకారం ఏ రకంగా ఉండాలన్నా ఈ స్థానిక శాసనసభ్యులుగా నాకు మీరు తెలియజేస్తే దాన్ని తప్పనిసరిగా మీకు సహకారం అందిస్తారనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.